కడప జిల్లా ప్రొద్దుటూరులో సీఎం రిలీఫ్ ఫండ్ 29వ విడత చెక్కుల్ని ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నియోజకవర్గంలో 11 కోట్లకు పైగా సహాయం అందించినట్లు ఆయన తెలిపారు. ప్రొద్దుటూరులోని స్థానిక టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 61 మంది లబ్ధిదారులకు 55.36 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్ని ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇప్పటివరకు 1302 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద సహాయం అందించామని 29 విడతల్లో కలిపి సుమారు 11.34 కోట్ల చెక్కులు పంపిణీ చేసినట్టు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పేదగా ఆర్థిక ఇబ్బందులు ఉండబడిన పేదలందరికీ వైద్యం పర్పస్గా ఇచ్చే సీఎం రిలీఫ్ 29వ విడతగా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికీ 28 సార్లు అయిపోయింది, 29వ సారి ఈరోజు ఇస్తున్నాము. ఈరోజు లబ్ధిదారులు కూడా 61 మందికి ఇస్తున్నాము. మొత్తం 55,36,550 రూపాయలు ఈరోజు అందరికీ సీఎం రిలీఫ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుకొని ఆర్థికంగా ఇబ్బంది పడే ప్రతి ఒక్కరికి కూడా సీఎం రిలీఫ్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా 55,36,550 రూపాయలు ఇవ్వండి. 2 సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు 11,34,70,000 రూపాయలు ఇచ్చినాం. ఇప్పటి వరకు 11,34,00,000 ఇచ్చినాం. కానీ మన పొద్దుటూరు రాష్ట్రంలోని పొద్దుటూరు నియోజకవర్గము ఈ సీఎం రిలీఫ్ ఇప్పించే దాంట్లో 2-3 స్థానాల్లో ఉంటున్నాం. అన్నిటికంటే రాష్ట్రంలో 3వ స్థానంలో ఉంటున్నాం మనము. కాబట్టి సీఎం రిలీఫ్ పొద్దుటూరుకి ఎక్కువగా భారీగా 11,34,00,000 ఇప్పటికి రావడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా ఈరోజు మొన్నటి దినం అయితే ఒక 25 మంది అప్లికేషన్లు వచ్చినాయి. ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి పంపించి వారి దగ్గర నుంచి ఆమోదం తీసుకొని మళ్ళీ ఒక 15 రోజుల లోపల మళ్ళీ సీఎం రిలీఫ్ వేయడం జరిగింది. ఆర్థికంగా ఇబ్బందులు ఉండేవాడి పేదవారికి ప్రతి ఒక్కరికి ఆరోగ్య విషయంలో ఆదుకునే దానికోసం ప్రభుత్వము చాలా చిత్తశుద్ధితో పనిచేస్తుంది. పేద రోగులందరికీ ఆర్థిక సహాయం అందించడం ఒక ప్రభుత్వ బాధ్యతగా గుర్తించి ముఖ్యమంత్రి గారు ఇవన్నీ రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు 55,36,550 రూపాయలు స్థాయిలో ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఇప్పటికి 29 సార్లు మనం పొద్దుటూరు ఇచ్చిన దానికి వారికి ధన్యవాదాలు చెబుతూ భారీ మొత్తం 11,34,00,000 రూపాయలు ఇచ్చిన దానికి తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.